ఈరోజు 5, 6, 7 తారీఖులో కడప జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ఏకగ్రీవంగా తీర్మానం మేరకు విధులను బహిష్కరించడం జరిగింది. దీనికి గల కారణాలు: ఒకటి, 4 రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈగిల్ కోర్ట్ ఫాస్ట్ ట్రాక్ కోర్సు రాష్ట్రంలో 6 కోర్టులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కోర్టుల యొక్క ముఖ్య ఉద్దేశం గంజాయి, డ్రగ్స్ ఇటువంటి నేరాల నియంత్రణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను వేగవంతం చేయాలనేటువంటి ఉద్దేశం చేత 6 కోర్టులను ఏర్పాటు చేయడం జరిగింది. అది గంజాయి, డ్రగ్స్ అటువంటి కోర్టులని కడపలో ఏర్పాటు చేయనందుకు నిరసనగా మేము ఈరోజు కడప బార్ అసోసియేషన్ ఏకగ్రీవ తీర్మానం మేరకు విధులను ఈరోజు, రేపు, మర్నాడు బహిష్కరించడం జరిగింది. నేను బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా రాయలసీమలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలంటే అటు కర్నూలు కానీ అటు తిరుపతిని కానీ ఎంచుకుంటున్నారు తప్పితే కడప జిల్లా కోర్టులో ఏ కోర్టును ఏర్పాటు చేయకపోవడం, నిర్ణయాలు తీసుకోకపోవడం అన్యాయమని చెప్పి కడప జిల్లా ప్రజలు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని గతంలో ఎంపిక చేయడం జరిగింది. దయ ఉంచి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అయితేనేమి, రెడ్ స్టాండర్డ్స్ కోర్టులు అయితేనేమి, ఏసీబీ కోర్టులు అయితేనేమి, లేబర్ కోర్టులు అయితేనేమి, ఏవైనా కొత్త కోర్టులు వస్తే కడప జిల్లా కేంద్రంగా కడపలో ఏర్పాటు చేయమని చెప్పి కడప బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తమరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే రాయలసీమలో కడప జిల్లా కేంద్రము నడిబొడ్డున ఉన్నది. ఏదైనా ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తే ప్రజల ముంగిటకే పాలన, ప్రజల ముంగిటకే న్యాయ వ్యవస్థ అనేటువంటిది వ్యవస్థ మనం అనుకున్నట్లయితే కనుక మీరు తిరుపతిలో పెట్టడం అనేది అసమంజసమని చెప్పేసి నేను ఈ సందర్భంగా తమరికి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే తిరుపతి దేవస్థానం ఉన్నటువంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో గంజాయి, డ్రగ్స్, కొకైన్, హెరాయిన్ లాంటి కేసులను అక్కడ విచారించడము అంటే అసాంఘిక శక్తులని అక్కడ డంప్ చేయడము, రెడ్ స్టాండర్డ్స్ వంటి స్మగ్లర్స్ని కూడా అక్కడికి డంప్ చేయడము, అక్కడ అసాంఘిక శక్తులకు కేంద్రంగా వాళ్ళు హోటల్స్లో, లాడ్జీలలో మకాం వేయడము, అసాంఘిక కార్యకలాపం చేయడం వల్ల తిరుపతి దేవస్థానం యొక్క అపవిత్రత ఉంటుంది, పవిత్రతను దెబ్బతీసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి రాయలసీమ నడిబొడ్డునున్నటువంటి కడప జిల్లాలో, కడప కేంద్రంగా మీరు కనుక న్యాయస్థానాలను కనుక ఏర్పాటు చేసినట్లయితే కనుక అటు కర్నూలు, చిత్తూరు, అనంతపురం మా జిల్లాకు మేలు జరగడమే కాకుండా ప్రజలకందరికీ మేలు జరిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. దయవుంచి కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులారా, మీరు ఒక్కసారి మీ స్వప్రయోజనాల కోసం కాకుండా న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచించినప్పుడు మీరు ముఖ్యమంత్రి గారికి మీరు ఎందుకు చెప్పకపోయినారు ఈ విషయం అన్న సంగతిని నేను మా కడప జిల్లా ప్రజాప్రతినిధులకు సూటిగా, నేను కడప బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. కడప జిల్లా కేంద్రంలో కోర్టులను ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన కానీ, ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తున్న సందర్భంలో కానీ మా జిల్లా ప్రజాప్రతినిధులు ఎందుకు ముఖ్యమంత్రిని ప్రశ్నించడం లేదు? కనీసం ఉన్న కోర్టులన్నీ కూడా డైవర్ట్ అయిపోతూ ఉన్నాయి. అటువంటి దశలో మేము ఒక బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా, బార్ అసోసియేషన్ సభ్యులుగా మేమే ప్రభుత్వానికి తెలియజేయాల్సిన పరిస్థితి రావడము మా కర్మ అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, పార్టీకి చెవులు, కళ్ళు, ముక్కు అయినటువంటి ప్రజాప్రతినిధులు ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఎన్నుకుంటే ఈ రోజున న్యాయ వ్యవస్థ అంతా కూడా తిరుపతికి తరలి వెళ్ళిపోతూ ఉంటే మీరు ముఖ్యమంత్రి గారికి ఎందుకు చెప్పడం లేదు? మీరు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనప్పటికీ కడప బార్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా, అసోసియేషన్ సభ్యులుగా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసినది ఒకటే, సార్ మీరు తిరుపతిలో కనుక ఈ 2 కోర్టులను కనుక ఏర్పాటు చేసినట్లయితే పవిత్రంగా ఉన్నటువంటి తిరుపతి అసాంఘిక శక్తులకు నిలయంగా మారి అపవిత్రత ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజల ముంగిటికే న్యాయం అనేటువంటి గొప్ప మనసుతో మీరు నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి కడపలో ఏర్పాటు చేసినట్లయితే కనుక
తప్పకుండా 4 జిల్లాల వారికి అందుబాటులో ఉండడమే కాకుండా ప్రజలకు న్యాయం జరుగుతుంది, స్పీడీ డిస్పోజల్ జరుగుతుంది, మీరు అనుకున్నటువంటి న్యాయ వ్యవస్థ కూడా సక్రమంగా జరుగుతుందని చెప్పేసి ఒక బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తమరికి నేను తెలియజేస్తా ఉన్నాను.